అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసి భాగవత కోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవం గురించి తెలుసుకుందాం. శ్రీవైకుంఠంలో పరమాత్మ తన వైభవాన్ని చూచి ఆనందపడుటకు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి వేంచేసి ఉండగా, సేవకు అనంత గరుడ విశ్వక్సేన పరివారం ఉండగా పరమాత్మకి ఆనందం లేదు. ఈ లోకంలో ఉన్న మనము వారి వైభవాన్ని చూచి ఆనందపడుట లేదే అని దిగులు చెందుచున్నారు స్వామి. మనము స్వామిని తెలుసుకొనుటకు వేదమును, ఉపనిషత్తులను కూడా ఇచ్చారు. రామాయణ మహాభారతాలను కూడా అనుగ్రహించారు. కానీ మనలో మార్పు కనబడలేదు. తానే అనేక అవతారాలు ఎత్తినా అనుకున్న ఫలితము లేదు. కనుక మనకు దగ్గరగా ఉండి తీర్చిదిద్దుటకు తన ఆయుధాలను, ఆభరణాలను ఆళ్వారాదులుగా అవతరింప చేశారు. కనుక అజ్ఞానమును నుంచి దూరం చేసి మనలను తీర్చిదిద్దుటకు స్వామి పూర్వాచార్యులను ఈ భూమి మీద అవతరింప చేశారు. అదే విధముగా మన పూర్వాచార్యులలో ఒకరైన స్వామి కూరత్తాళ్వారు కూడా పూర్వాచార్య పరంపరని తెలుసుకునే తీరాలి అన్నారు. లక్ష్మీనాథ సమారంభాం నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పూర్వాచార్యులు ఎవరు అంటే నాదమునులతో మొదలుకొని మనవాళ మహామునుల వరకు ఉన్నవారే పూర్వాచార్యులు అని శ్రీరంగంలో వేంచేసిన నంబెరుమాళ్ళు నియమనం చేశారు. అటువంటి పూర్వాచార్యుల వైభవాన్ని తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.